హే అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక మంచి అప్డేట్ ఆర్ఆర్బీ ఏఎల్పి 2024 నోటిఫికేషన్ గురించి. చాలా మంచి అప్డేట్. ఒకసారి అయితే పూర్తిగా వినండి, అండ్ లాస్ట్ వరకు వినండి. వేకెన్సీస్, ఏఎల్పి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో కదా, మనం చాలా తక్కువ నెంబర్ ఇచ్చాడని చెప్పి మనం అనుకున్నాం కదా, ఆ వేకెన్సీస్ అయితే మనకి ఇప్పుడైతే పెంచడం అయితే జరిగింది. అవి ఎంత పెంచారు, ఏ అమౌంట్లో పెంచారు, ఎక్కడెక్కడ పెంచారని చెప్పి డీటెయిల్గా మనం అయితే ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే 18/6/2024 ఇక్కడైతే ఈ నోటీస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ వచ్చి సబ్జెక్ట్ చూడండి, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ఏఎల్పీస్ నోటిఫైడ్ ఇన్ దిస్ నోటిఫికేషన్, అడిషనల్ డిమాండ్ ఫర్ రిసీవ్డ్ ఫ్రమ్ ది జోనల్ రైల్వేస్. ఇంకా కావాలని చెప్పి ఫుల్ డిమాండ్ ఉండడంతో మనకి వేకెన్సీస్ అయితే పెంచడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే 5-6 వేకెన్సీస్ ఇవ్వడం అయితే జరిగింది. అది ఇక్కడ వచ్చిన నోటిఫికేషన్లో ఓకే అప్రూవల్ అయితే వచ్చింది కదా. అప్పుడు తర్వాత ఇప్పుడు వచ్చేసి వేకెన్సీస్ అయితే పెంచడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే వేకెన్సీస్ 5696 ఉండేవి 18,799 18,799 పోస్టులు అయితే మనకి పెంచడం అయితే జరుగుతుంది అనమాట. ఈ నెంబర్ 5696 వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, మీరేం కంగారు పడద్దు, దీనికి డబల్ త్రిబుల్ తీసుకునే అవకాశాలు ఉంటాయి, ఖచ్చితంగా ఈ నెంబర్తో ఆగిపోడు అని చెప్పి నేనైతే అప్పుడు కూడా చెప్పాను. ఇప్పుడు వచ్చేసి కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ మనకు దాదాపు 3.5 టైమ్స్ కన్నా ఎక్కువ 18,000 ఫిగర్ మనకు కనపడుతుంది, నియర్లీ 19,000 ఫిగర్ మనకు కనపడుతుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ అమౌంటే కాదు, ఇంకా ఒక 3-4,000 ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటాడు. ఓకే, ఈ ఫిగర్ తర్వాత మళ్ళీ ఇంకా 1.5 రేషియోలో ఎక్స్ట్రా క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఆ ఎక్స్ట్రా క్యాండిడేట్స్ నుంచి కూడా ఒక 3-4,000 ఖచ్చితంగా తీసుకుంటాడు. కాబట్టి మీరు పక్కా, మీరు ఇంకా టైం ఎక్కువ ఉంది కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఇక లూజ్గా చదవకుండా కొంచెం టఫ్ ఫైట్తో, ఇప్పుడు ఆల్రెడీ సిలబస్ అయిపోయింటే డైలీ 1 or 2 ఎగ్జామ్స్ రాయండి. 1 ఎగ్జామ్స్ రాస్తుంటే 2 ఎగ్జామ్స్ రాయండి, 2 ఎగ్జామ్స్ రాస్తుంటే 3 ఎగ్జామ్స్ రాయండి. స్పీడ్ అండ్ అక్యురసీని పెంచుకోండి, అక్యురసీ అండ్ స్పీడ్. ఓకే, ఈ రెండు మెయిన్ ఖచ్చితంగా ఉండాలి. ఈజీగా మీరు CBT1 అయితే ఈజీగా క్లియర్ చేస్తారు, నో డౌట్. ఒకసారి మనం చూద్దాం ఏ రైల్వేలో మనకి ఎంతెంత మనకి ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. సెంట్రల్ రైల్వేలో 535 ఉన్నట్టు 1783, నియర్లీ 1200 పోస్ట్ ఇంక్రీజ్ వచ్చింది. ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో సేమ్ ఉంది. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 479 అనేది 1595, అంటే ఆల్మోస్ట్ 1100 దగ్గర వచ్చేసింది. ఈస్టర్న్ రైల్వేలో మనకు వచ్చేసి 900 హైక్ అయితే వచ్చింది. నార్త్ సెంట్రల్ రైల్వేలో ఇక్కడ వచ్చేసి 600 హైక్ అయితే వచ్చింది. నార్త్ ఈస్టర్న్ రైల్వేలో మనకి 100 పోస్టులు అయితే చూడడం అయితే జరిగింది. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్లో మనకి 300 పోస్టులు చూడడం అయితే జరిగింది. నదరన్ రైల్వేలో 350, నార్త్ వెస్టర్న్ రైల్వేలో 500, సౌత్ సెంట్రల్ రైల్వేలో మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, చాలా తక్కువ పడ్డాయి అన్న, ఇక్కడ 585 పడింది, నెంబర్ చాలా తక్కువ అని చెప్పి మేము కూడా అనుకున్నాం. లావీకి 10 మందిని పంపించినా కూడా సరిపోదు. ఇంకా ఈ 585 నెంబర్ అయితే ఓన్లీ రిక్వైర్మెంట్ మనకి సికింద్రాబాద్ డివిజన్లోనే ఉంటుంది. అలాంటిది ఈ నెంబర్ మనకేం సరిపోతుంది అనుకున్నాం, మనకు పెంచారు. దగ్గర 1500 పోస్ట్ దాకా మనకైతే పెంచడం అయితే జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇంకోటి వచ్చేసి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 200 పోస్ట్ అనేది ఇక్కడ వచ్చేసి నియర్లీ 4000 పోస్ట్, దగ్గర 2900 పోస్టులు అయితే పెంచడం అయితే జరిగింది. ఓకే, ఇది చాలా జాక్పాట్. ఓకే, సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 300 పోస్ట్ అనేది 700 పోస్టులు పెంచారు, 1000 పోస్టులకి రీచ్ అయిందనమాట. సదరన్ రైల్వే 218 పోస్టులు అనేది 726 పోస్టులు, నియర్లీ 500 పోస్టులు పెంచడం అయితే జరిగిందంట. సౌత్ వెస్టర్న్ రైల్వే ఇక్కడ వచ్చేసి 1000 పోస్టులు పెంచడం అయితే జరిగిందనమాట. వెస్ట్ సెంట్రల్ రైల్వే 219, ఇది వచ్చేసి 500 పోస్టులు పెంచడం అయితే జరిగిందనమాట. వెస్టర్న్ రైల్వే ఇక్కడ వచ్చేసి 900 పోస్ట్ పెట్టడం జరిగిందనమాట. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే నియర్లీ 13,000 to 14,000 పోస్ట్ మనకి పెంచడం అయితే జరిగింది. ఓకే, ముందున్న ఇప్పుడు డిమాండ్ చాలా ఉందన్నమాట. అంటే మాకు ఇక్కడ వర్కింగ్ నేచర్లో మాకు తెలుస్తుంది, క్రూ షార్టేజ్ చాలా ఉంది, వర్క్ బర్డెన్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే మీ క్రూ ఇప్పుడు న్యూ నోటిఫికేషన్ ద్వారా మనకు వస్తారో వర్క్ బర్డెన్ కొద్దిగా తగ్గుతుంది. ప్రమోషన్స్ వచ్చేవి చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి అనమాట. ఈ కొత్త కేటగిరీ ఎవరైతే వస్తారో వచ్చిన తర్వాతనే ఎల్పీ ప్రమోషన్స్ కానీ, సీనియర్ ఎల్పీ ప్రమోషన్స్ కానీ, పైన ప్యాసింజర్ ఎల్పీ ప్రమోషన్స్ కానీ, ఇవన్నీ మీ ఇక్కడ ఈ బేస్ చేసుకుని ఉంటాయి అనమాట. కాబట్టి వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయి, మంచి అవకాశం. ఎవరైతే గట్టిగా ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకున్న ఏమంటారు క్వాలిఫికేషన్ని బట్టి మళ్ళీ LDC, GDC ఇలాంటి నోటిఫికేషన్స్ పట్టినప్పుడు హయ్యర్ క్వాలిఫికేషన్, హయ్యర్ కేటగిరీ ఎగ్జామ్స్ కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు లైట్ తీసుకోకుండా ఖచ్చితంగా మీ జాబ్ నేచర్ మీకు నచ్చి వచ్చే వాళ్ళు ఉంటేనే రండి. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే వేరే జాబ్కి ముందనే చూసుకోండి. ఇది ITI అండ్ డిప్లొమా వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇంకా బీటెక్ ఎవరైనా చేస్తుంటే మీకు క్వాలిఫికేషన్ తగ్గట్టు మీకు నచ్చేదాన్ని బట్టి వేరే ఆప్షన్స్ ఏమైనా ఉంటే అక్కడ చూసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఓకే, తర్వాత వచ్చేసి
ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పోస్టులు అన్నీ డిఫరెంట్ అయిపోయినాయి కదా, కాబట్టి మళ్ళీ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశము ఇస్తారా అని అడిగితే ఆపర్చునిటీ షుడ్ బి గివెన్ టు ది ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ టు రివైజ్ దేర్ ఆర్ఆర్బి చాయిస్ ఓకే ఇన్ ది చేంజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఇప్పుడు వేకెన్సీస్ చేంజ్ అయ్యాయి కాబట్టి వాళ్ళకి మనకైతే మళ్ళీ ఇంకొకసారి ఆర్ఆర్బి డివిజన్ని సెలెక్ట్ చేసుకునే అవకాశాన్ని అయితే ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్నారు. మళ్ళీ దీని నుంచి ఒక అఫీషియల్ నోటీస్ అయితే వస్తుంది, చేంజెస్ వస్తుంది. మళ్ళీ మనం ఒకసారి మాట్లాడుకుందాం దాని గురించి. కాబట్టి మీలో ఎవరైనా ఇప్పుడు రెగ్యులర్గా ఆర్ఆర్బి సైట్ విజిట్ చేస్తూ ఉండండి. మీ విజిట్ చేసిన వెంటనే మీరు కూడా ఇక్కడ కామెంట్ చేయొచ్చు, నేను కూడా ఇంకా చాలామందికి అప్డేట్ ఇస్తాను అనమాట. ఓకే, మీరు మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరైతే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే గట్టిగా టచ్ చేయండి. అంతేకాకుండా మీరు డైలీ టెస్ట్ సిరీస్ మీరు ప్లాన్ చేస్తున్నట్టయితే ఒకసారి మనది సైట్ ఉంది vinodacademy.com అని చెప్పి, ఇందులో ఆల్రెడీ ఈ కోర్స్ అయితే మనము క్లోజ్ అయిపోయింది. ఈ కోర్స్ గురించి కాదు కానీ ఇప్పుడు మన దగ్గర టెస్ట్ సిరీస్ అయితే నడుస్తూ ఉంది. ఈ టెస్ట్ సిరీస్ మీరు తీసుకోవాల్సింది డైలీ 1 or 2 టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా రాయండి. మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే బెటర్ రిజల్ట్ ఉంటుంది అనమాట. మార్క్ టెస్ట్ ప్రాక్టీస్ చేయని వానికి చేసిన వానికి చాలా తేడా ఉంటుంది. ఎవరైతే చేశారో వాళ్ళకి టైమింగ్, స్పీడ్, అక్యురసీ ఈ 3 మనము క్యాలిక్యులేట్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్కి ఇంప్రూవ్ చేసుకొని వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఆర్ఆర్బి ఏఎల్పి సైక్రోమెట్రిక్, ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇవన్నీ సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదా, దీనికి అన్నిటికి సంబంధించి ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఆ ప్యాకేజ్ మీరు 1 month తీసుకోండి, ఎక్కువ వద్దు. 1 month జస్ట్ 99 రూపీస్ ఎంతో ఉంటుంది, 99, 199 ఆ రూపీస్ ఎంతో ఉంటుంది. ఈ మెగా ప్యాకేజ్ లేకపోతే రైల్వే ప్యాకేజ్, ఓన్లీ రైల్వే కావాలంటే రైల్వే ప్యాకేజ్, ఇది ఒకటి తీసుకొని ఫుల్ ఏమంటారు ఎగ్జామ్స్ అన్ని రాసేయండి. నాట్ ఇన్ ఏమంటారు సింగిల్ ఎగ్జామ్ కూడా మీరు వేస్ట్ చేయొద్దు. అలాంటి ఫ్రీ టెస్ట్లు అయితే కొన్ని ఉంటాయి, మీరు ఫస్ట్ ఆ టెస్ట్ రాయండి. తర్వాత మీకు నచ్చితే 99 రూపీస్ పెట్టేసి ఫుల్ టెస్ట్ తీసుకోండి. 199 or 199 ఉంటుంది, అది పెట్టేసి ఫుల్ టెస్ట్ తీసుకోండి. ఓకే, ఇంకా చాలామంది మన యూజర్స్ అయితే రాస్తూ ఉన్నారు, అందరికీ పర్ఫార్మెన్స్ డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకైతే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. జై హింద్.